విజయవాడలో బ్యాంకర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వర్సెస్ ద అచీవ్మెంట్ ఆఫ్ 16,827 crores. Agri infra and ancillary activities also given a 3,034 crores, so whereas achievement is 1,500 crores. Total agriculture, if you take into consideration of achievement of 75,448 crores, it has gone projected as 83,003 crores, sir. There is an increase over last year's target is also 27%, and the percentage of increase over last year achievement is around 10%, sir. Coming to the MSME, sir, the achievement is only 22,262 crores at 1560. Achievement is only 46%, whereas target 131%, and the target also increased to 25,000. That is an increase over 47% over previous year achievement, sir. This other private sector is around 6,085 crores is the only achievement. We have projected to the 17,535, including our focus on the NTR housing across the districts of Andhra Pradesh, sir. Total private sector around 1,04,494 crores is the achievement for the year 1560. We projected around 1,25,538 crores. It is around 29% is increase over the last achievement. Non-private also has gone up, sir. 39,000. We have expected up at 40,000 crores. Total credit plan target was 1,25,000 crores, and our achievement is 1,44,000 crores. Percentage of achievement is 115%. Target for 16-17 is 1,65,538, sir. There is increase of growth. Target is 32%, nearly 32%, sir. And district wise also NABARD projected PLP 16-17. ప్రకాశం జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం పలువురు ప్రాణాలు తీసింది. తెలిసి తెలియక చేసిన వైద్యం వికటించి ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా కొంతమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మద్దిపాడు మండలం తెల్లవాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా మారింది పరిస్థితి. తెల్లవాడుకు చెందిన బాలప్రసాద్ 2 ఏళ్లుగా గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. మెడికల్ షాపులో పనిచేసిన అనుభవంతోనే వైద్యం చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లు ఇతని వ్యవహారం బాగానే నడిచింది. కానీ తాజాగా ఇతని దగ్గరకు వచ్చిన ఓ రోగులకు హెవీ డోస్ ఇంజెక్షన్ ఇచ్చాడు. అప్పటి నుంచి బాధితులకు ముఖం, కాళ్లు, చేతులు వాయటం, విపరీతంగా దురదలు రావటం, పొట్ట ఉబ్బుకు రావటం, ఆహారం సరిగా తీసుకోలేకపోవటం వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఇదేదో తగ్గే రోగంలా లేదు అనుకున్న బాధితులు ఒంగోలు, గుంటూరు, హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. అక్కడే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి రాని వైద్యం కారణంగానే ఇదంతా జరిగిందని, ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకం కారణంగా ఓ మహిళ మృతి చెందింది. మిగిలిన బాధితులు గుంటూరు, ఒంగోలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవే లక్షణాలతో గ్రామానికి చెందిన మరో వ్యక్తి మరణించడం స్థానికంగా కలకలం రేపింది. బాగాపోతే నీరసంగా ఉంటే ఒకసారి నీరసంలో చేస్తున్నాడు. మా ఇంటి పక్కనే వాడు ఇల్లు ట్యాబ్లెట్లు ఇస్తున్నాడు. అప్పుడప్పుడు మేము హాస్పిటల్గా చూసుకున్నాము, చాలాసార్లు చూసుకున్నాం. మన ముందు వేస్తున్నాము 1 గంటగా. ఆ తర్వాత మరి ఒళ్ళు వాపోతుంది. ఒళ్ళు మా కాళ్ళు, చేతులు అన్ని వాపోతున్నాయి. వాపోయి తర్వాత ఆయన హాస్పిటల్ తిరిగినా కానీ ముందు గుండా వచ్చని చెప్తున్నారు. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే చెప్పారు, ముందు గుండా వచ్చని చెప్పన్నారు. అక్కడ పోయినా ఒక తగ్గలేదండి. తగ్గకపోతే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాము, న్యూస్కి వెళ్ళాము. అక్కడికి ఆడ కూడా ఇదే చెప్పారు. నిరోబిన్ ఇంజక్షన్ అని చెప్పేసి చేయటం జరిగింది. 3 ఇంజక్షన్లకి 3వ ఇంజక్షన్లో లైట్గా జిల్లగా అనిపించింది ఒళ్ళు. తర్వాత మళ్ళీ నేను అదేదో ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ అనుకున్నాను. మళ్ళీ 3 ఇంజక్షన్లు చేసేసరికి ఒళ్ళంతా వాపు వచ్చేసింది. తర్వాత ఒంగోలు ట్రీట్మెంట్కి వెళ్తే ఏం లేదని చెప్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా. తర్వాత నేను చంద్రశేఖర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దానికి సంబంధించిన ఇట్లా జరిగింది సార్, ఇట్లా ఇంజక్షన్ చేయించుకున్నాను అని చెప్తే ఆయన ట్రీట్మెంట్ చేశాడు 1 మంత్. ట్రీట్మెంట్ చేసిన తర్వాత నేను మళ్ళీ గుంటూరు వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటే ఇంకా మందులు మీద రియాక్షన్ అని చెప్పి రిపోర్ట్
ఒక్కొక్కరుగా ఆసుపత్రికి చేరడంతో జిల్లా వైద్య శాఖ గ్రామంపై దృష్టి పెట్టింది. గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తామన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ నవీన్ కుమార్. ఇంత దారుణం చేసిన ఆర్ఎంపీ వైద్యుడు మాత్రం ఊరు వదిలిపెట్టి పారిపోయాడు. అయితే గ్రామంలో ఇంకా భయాందోళనలు తొలగిపోలేదు. అతని వద్ద ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్లు భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. నటుడు శ్రీనివాస్ కిడ్నాప్ను ఛేదించారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసులు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఓ మీడియా సీఈఓ, సిఐడిలో పనిచేస్తున్న హోంగార్డ్తో కలిపి మొత్తం 11 మంది ఉన్నారు. వీరంతా మీడియా, పోలీస్ ముసుగులో డబ్బుల కోసం కిడ్నాప్ చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ఏపీ రవాణా శాఖ కార్యాలయం బెజవాడ తరలింపునకు రంగం సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీలోగా పూర్తిస్థాయి తరలింపు చేపడతామని అన్నారు రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం. విజయవాడ ఆర్టీసీ హౌస్లోని 2వ అంతస్తులో రవాణా శాఖ కార్యాలయానికి 45,000 చదరపు అడుగులు కేటాయించారు. ఇందుకోసం భూమి పూజ చేశారు కమిషనర్ సుబ్రహ్మణ్యం. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది చేప మందు తీసుకున్నట్టు తెలిపారు బత్తిన హరినాథ్ గౌడ్. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైందని అన్నారాయన. మరో 2 రోజుల పాటు తమ ఇళ్ల వద్ద చేప ప్రసాదం ఇస్తామని చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటలు, నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని 78,000 మంది దర్శించుకున్నారు. ఇవాళ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగిసింది. ఆఫ్ఘన్, ఖతార్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల్లో పర్యటించారు మోడీ. ఈ టూర్లో ఆయా దేశాలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది భారత్. అమెరికా కాంగ్రెస్ సెనెట్లో మోడీ ప్రసంగానికి అద్భుత స్పందన వచ్చింది. మెక్సికోతోనూ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరిపిన ప్రధాని పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. కూడ్లిగి డీఎస్పీ అనుపమా షెన్నై రాజీనామా ఇష్యూ కర్ణాటకలో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నెల 4న ఉద్యోగానికి రిజైన్ చేసిన అనుపమ కార్మిక శాఖ మంత్రితో పాటు బళ్లారి ఇన్ఛార్జ్ మంత్రి పరమేశ్వర్ నాయక్ పై ఫేస్బుక్ లో తీవ్రంగా విమర్శిస్తున్నారు. సీడీని విడుదల చేస్తానని, ఆ విషయం చెప్పినందుకు హత్య చేస్తానని బెదిరిస్తారా అంటూ పోస్ట్ చేశారు. దెయ్యమై వస్తానంటూ రాశారు. దీంతో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమె రాజీనామాను అంగీకరించవద్దని సీఎం సిద్ధరామయ్య సూచించడంతో పోలీసులు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె తీరుపై మండిపడుతున్నారు పోలీసులు. ఆకాశ్ క్షిపణిని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే పనిలో పడింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్. దేశ సైనిక, వైమానిక దళాల్లో ప్రవేశపెట్టిన ఆకాశ్ క్షిపణుల పనితీరుపై బెల్ సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీనిని ఆయుధ వ్యవస్థలను మరింత మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. దీనికోసం డీఆర్డీఓతో కలిసి పనిచేయనుంది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయాణించే స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ ఇది. భారత క్రికెట్ జట్టు ముంబై నుంచి జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లింది. యువ క్రికెటర్లు, అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ పర్యటనలో జింబాబ్వేతో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఈ నెల 11న ప్రారంభం కానున్న సిరీస్లోని అన్ని మ్యాచ్లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. స్టేషన్